సార్ మరి వాళ్ళు ఫైటింగ్ గీటింగ్ చేస్తుంటే చూడనికే చెప్పనికే నువ్వు ఇట్లా కిందికి దిగిన వాళ్ళు ఇళ్ళకే మనం దిగాల్సిన పని లేదు. ఏంటంటే మనం మైక్ పట్టుకొని నీళ్ళల్లో వినపడే మైకులు స్పీకర్లు ఇంకొకటి ఉంటాయి. మనం లేకపోతే మనం అంత పక్కనే ఉన్నా సరే వాళ్ళు నీళ్ళల్లో ఉంటే ఒక్క మాట కూడా వినపడదు నువ్వు ఎంత అరిచినా. సో అందుకని నీళ్ళ లోపల వేరే స్పీకర్లు పెట్టాలి. అవి నీళ్ళలో మాత్రమే పనిచేస్తే నీళ్ళలో బాగా వినపడతాయి. చూసినారు ఇలా చేపపిల్లకి ఈత నేర్పుడు అవసరమా అన్నట్టుగా మంచిగా నీళ్ళలో వినబడే కెమెరాలు అంట, నీళ్ళలో కనబడే కెమెరాలు, నీళ్ళలో వినబడే స్పీకర్లు, నీళ్ళలో పాన్ చేసే మైకులు వేసుంటి దునియాలో బతుకుతున్నాం. చూసినారు ఎప్పుడైనా వెనకటికి వాచ్ మీద నీళ్ళు పడితే అయ్యి దాని పాని మా తాత అంటుండే 150 రూపాయలు నీ బొంద మీద పెట్టుకున్నావు, నీ నోట్లే మనవాడని తిడుతుండే. ఇప్పుడు మొత్తం మరి వాటర్ ప్రూఫ్ వాటర్ రెసిస్టెంట్ వాచ్లు అన్నీ ఇప్పుడు నీళ్ళల్లో పెట్టే వాచ్లే ఉన్నాయి అన్నీ. అందరూ కష్టపడి నీళ్ళలోకి దిగి కూడా పనిచేసింది. సార్ నేను ఇంకొక ముచ్చట అడుగుదాం అనుకున్నాను. సినిమాలో ఈ బుడ్డరీలు ఇడిచిండ్రు కదా, అందులోకి టీడీ సంగీతం ఏమొస్తున్నది సార్, భయం అవుతున్నది సంగీతం ఇడుస్తుంటే వెనకకించి. అవును, ఆ సంగీతం చేసిన ఆయన ఎన్ని పాటలు చేసిండు మొత్తం? ఈ ఎంటకెంచి ఇడిచిన సంగీతం ఎన్ని రోజులు చేసిండు? మొత్తం 4 పాటలు. అదే అంటే మీరు అన్నట్టు అది వింటే భయం అవుతుంది. ఇట్లా వైలెన్ అట్లాంటిది అప్పుడు ఇట్లా బాగా అర్థం చేసుకున్నారు. అంటే కథే భయం మీద కదా. సో అందుకని సంగీతం కూడా ఆ మూడ్ క్రియేట్ చేయాలి. సో అబ్బాయికి అనిరుద్ధ్కి కథ అంత బాగా అర్థమైంది. సో తను అంత బాగా అర్థం చేసుకుని కొట్టగలిగాడు కాబట్టే అంత మంచి సౌండ్ ఇవ్వగలిగాడు. అదే సారు ఈ సినిమాలో పాటలు మంచిగానే ఉన్నాయి. ఆ పిల్లతోటి బాగానే ఎగిరిండు మా పిల్లగాడు. ఇంటికి పోయినాక పిల్లం తిట్టదా సారు, ఏందా కాత సినిమా షూటింగ్ చేసినప్పుడు అంటే తెలియకపోయా గుడ్డరీళ్ళు ఇడిచినాక అందరూ అదే చూసుడాలి. ఇదే మరి ఇంతగానం అవసరమా నాన్నది ఆ పిల్ల కొట్లాట కదా ఇంట్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది సినిమా అని తెలుసు. 2 ఇక్కడ రివర్సు. ఈయన మాస్ సీన్లు యాక్షన్ సీక్వెన్సెస్ గట్టిగా చేయగలడు, డైలాగులు బాగా చెప్పగలడు, రౌద్రం బాగా చూపించగలడు. కొంచెం రొమాన్స్ గారు కొంచెం మొహమాటం మనిషికి, సిగ్గుపడతాడు ఇంకా. అందుకని మేము దగ్గరుండి కొంచెం నెట్టి చేయించాలి. సో అందుకని ఇక్కడ రివర్సు. పాప మన మిస్సెస్ కూడా కొంచెం అందంగా చేయండి, 10 మంది చూస్తారు, బాగుండాలి అని చెప్పి నెట్టాల్సిన పరిస్థితి ఇక్కడ. సో అందుకని ఆ ప్రాబ్లం లేదు ఇక్కడ. ఇంట్లో ఏంటి అలా చేసి ఇలా చేసామనే సమస్య లేదు. ఎందుకంటే ఈయన మళ్ళా ఇప్పుడు 2 హీరోలు ఉన్న సినిమా కాకుండా ఒక దగ్గర 6 ఏళ్ళు అయింది పిల్లగాడు ఒక్కడి సినిమా చేసి. అవును, 6 ఏళ్ళు ఒకడే హీరోగా చేసి 6 ఏళ్ళు అయింది సారు. కరెక్ట్గా 6 ఏళ్ళు. 6 ఏళ్ళకు 2వ సినిమా నీతోటి. అవును, ఈయన చాలా దోస్తానా పిట్టే దోస్తుల పిట్టేది. అవునమ్మా, మా పిట్టే. అవును, ఇక దోస్తు అయిపోయినరా అంటే కింద లేదు మీద లేదు, సోఫా మీద వాళ్ళు కూర్చో, కింద నేను కూర్చో, ఏముండదు. మంచి పిల్లగాడు, మంచి పిల్లగాడు. శుభ్రంగా భోజనం వడ్డించి పెడతాడు, వండి వడ్డిస్తాడు. సతాంచిండా ఎప్పుడన్నా చిన్న పిల్లగాని తత్వం అంటారు ఈయనను. అన్నీ ఉంటాయి, అన్ని కోణాలు ఉన్నాయి. ఆయనకి ప్రేమ వచ్చినా తట్టుకోలేము, కోపం వచ్చినా తట్టుకోలేము, అన్నీ ఎక్కువే. అలా ఉంటేనే మంచి పిల్లగాడు.